Next we have query properties as a whole. You can select this. So the properties window you can choose drop down. నీకు ఏదైనా ప్రాపర్టీస్ కావాలా రోస్లో ఉండేది అని చెప్పేసి క్యారెక్టర్స్ కస్టమర్ అంటే కస్టమర్ ప్రాపర్టీస్ అట్లా. బట్ ఐఎమ్ డ్రాపింగ్ డౌన్, ఐఎమ్ సెలెక్టింగ్ as what query at the top one. So you get to see query properties first. Okay. First one, now if you go to the query backend and when you run in, you see the title of the query as what? Prop y. The query was saved with the description as properties. I can alter this. Now drop down, select query properties. Yeah, in the query property, first property general description, you can change this. Customer performance report. Generally ఏమవుతుందంటే with what are the description you save your query, that comes as the title, but you can still manipulate the in the query properties. You can change your description which will change your query title. Customer performance report. Yeah. Then this is your technical name. This is what provider name on which this query is built. Yeah, I'll come to this property later, not now. Then display, you'll not see this effect now, but there's something like adjust formatting after refresh. Generally what happens, every time you run this query, after getting the results from the backend, it does do some formatting, coloring, all those stuff. If you don't want that formatting to be done, you can deselect. Because browser lo you can don't see that effect, but it's about formatting or not, that's it. Yeah. Then hide repeated key values. This is important now. So do I get to see customer and sales order first? Sorry, ఈ సేల్స్ ఆర్డర్ S010 ఏ కస్టమర్ 21156. అండ్ వాట్ అబౌట్ దిస్ S08? నీకేంటి తెలుసు? ఇక్కడ ఒకసారి ఉంటే అన్ని రిపీట్ అదే అన్నట్టు, కానీ కస్టమర్ నాకు అట్లా వద్దు, నాకు ఐ వాంట్ దట్ టు బి రిపీటెడ్ అవుట్ కంప్లీట్లీ, మొత్తం రిపీట్ కావాల. ఈవెన్ దట్ ఇస్ డూప్లికేట్ వాల్యూ, ఐ రిమూవ్ దట్ హైడ్ రిపీటెడ్ కీ వాల్యూస్. ఐ వాంట్ ద కీ వాల్యూస్ టు బి రిపీటెడ్. ఇది కాదు, నీకు చూడాలంటే ఒక పని చేసాం. రిపీట్ అవుతుంది బస్. జనరల్గా యూజర్స్ ఏమంటారంటే రిపీట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యూ గివ్ సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్, ఈవెన్ ఇఫ్ యూ గివ్ క్వెరీ, దే టేక్ దిస్ డేటా ఇన్ టు అన్ ఎక్సెల్ అండ్ దెన్ దే ట్రై టు డూ సమ్ పివోటింగ్ ఫర్ మోర్ అనాలిసిస్. సో అట్లా నాకు డూప్లికేట్ చూపించలేదు, వాళ్ళు పివోట్ చేసే కష్టం. సో దే సే షో మీ రిపీటెడ్ కీ వాల్యూ సో దట్ ఐ కెన్ డౌన్లోడ్ అండ్ డూ మై ఓన్ డేటా. ఇది బ్రౌజర్ కొద్దిగా రాదు ప్రాబ్లం. ఇప్పుడు రిపీట్ ఇచ్చినాం అనుకో, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ అంటాడు అనమాట. ఈ డేటా అంతా ఎక్సెల్కి వేసుకుని అక్కడ వాడు పివోట్లు చేసుకుంటాడు. ఈ డూ సమ్ మ్యానిపులేషన్స్ టు ద డేటా. ఓకే, నెక్స్ట్ స్కేలింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్స్, లెట్స్ యూ డన్ దిస్ స్కేలింగ్ ఐమ్ షోయింగ్ వాట్ thousands. Okay, నేను అట్లా 1000 చూపించాను. on the top of that column I would like to say that it is thousands or something. స్కేలింగ్ చేసినాం సరే, మనకి ఎట్లా అర్థమైంది ఇది థౌజండ్సే కదా అని. యాక్చువల్లీ థౌజండ్స్ కదా. సో ఆ కాలం పైన ఐ వాంట్ టు షో అన్ హెడ్డింగ్ సేయింగ్ దిస్ ఇస్ డాలర్స్ రిప్రజెంటెడ్ ఇన్ థౌజండ్స్ అండి. సో అప్పుడు ఐ గో టు వాట్ query properties, display scaling factor for key figures అంటే ఆ కీ ఫిగర్ సంబంధించిన స్కేలింగ్ ఫ్యాక్టర్ పైన కనిపిస్తుంది. ఇన్ థౌజండ్స్ అని మనకు అర్థమైంది. ఓకే బస్, ఫైన్. అదే అవసరం లేదు. ఇప్పుడు రిజల్ట్ ఎక్కడ వస్తుందన్న చూడు, బాటం కదా. సమ్టైమ్స్ యూజర్స్ సే ఐ వాంట్ టు సీ రిజల్ట్ అట్ ద టాప్. యా,
Up you can go to what query properties, rows, columns, result row position. I want it as what above. కింద చూపిస్తున్నాను అబౌ బిలో అంటే కిందికి పోతుంది అబౌ అంటే పైకి వస్తుంది ఆడికి అర్థమైపోలే అబౌ వచ్చింది మరి లెఫ్ట్ ఏంది రైట్ ఏందిరా అంటే సపోజ్ నాకు ఇలా ఉంది ఆయన ఇవన్నీ కాలమ్స్లో పెట్టాను కెన్ ఐ డూ దిస్ ప్రివ్యూ చూడు అమౌంట్ ఈస్ గెటింగ్ స్ప్లిట్ అక్రాస్ కాలమ్స్ కస్టమర్ రీడ్ ఉంది ఈ రీడ్ ఉన్నాడు ఇదే పైన కస్టమర్ స్పెసిఫిక్ టోటల్స్ ఇక్కడ రైట్లో ఉండేదేమో ఇయర్ స్పెసిఫిక్ టోటల్స్ ఇది నాకు లెఫ్ట్ లెగ్ కావాలనుకో అప్పుడు కాలమ్స్ I'll say what left. So the result of the characteristic which in the rows it will show upwards, which in the columns it will show left. That's our property control result row. Then suppressing zeros. I know tax amount had zeros here. Zero, okay. Now I'll say query properties. Suppress do not suppress ante normally it shows zeros, but I'll say activate by suppress it, and now it enables now. I'm suppressing zeros, I'm activating it. I'm saying effect on rows ananko. If there's any row with all keyword zeros will be removed. If I say columns anko, if there's any column with all zeros, do I have a column with all zeros? And that column will be hidden bus. Okay? I found effect on rows and columns both. Good. Can రావడం but it has to hide the complete column if all ఎందుకంటే ఏదో దగ్గర జీరో లేకపోయిండొచ్చు ఓకే rows and columns అంటే entire rows with all zeros, entire columns with all zeros will be hidden out. And then there's something value display అంటే ఇక్కడ ఎందుకు అది లేదు so I don't know. I have got this. Now there's something like normally you get to see some negative values. Now for European people they would expect to see the sign at the back of the value. So a sign ముందర కనపడాలా బ్యాక్ లేకపోతే నెగిటివ్ వాల్యూస్ బ్రాకెట్లో కనపడాలా నాకు అర్థమైందన్న you see these negative symbols, you see the value before the value. So value display I'll say bracket ante so all negative values will be shown within parenthesis minus symbols and negative bracket lo chupistu okay and then show zero as ante now wherever there is a zero ikkada chudu em avutundo zero ayina em sambandham undanna zero annaka rupees indu malli right whenever there is zero so I don't want that unit at all so this option what is zero without currency or unit and wherever there is zero please don't show me the currency or unit value get the plain zero sometimes wherever it is zero I would like to show some text like
0 as space ante it just shows me blank space. And whenever there's 0, I would like to put some text like this. Not applicable edo bettali. Yet you can replace the zeros with some text like that. That's okay. Planning don't worry. Extended in the extended you'll have a checkbox by OLEDB for OLAP. Okay. Suppose if you want this query to be consumed in BO environment, you will enable the checkbox. Now, what are the big query you created? They can consume that in BO environment, BO reporting bus. If you want all of this, you will enable the checkbox by OLEDB for OLAP. So like this, they can consume that in BO bus. You don't worry on this. That's okay. The nearline storage, HANA, you don't have to worry. This is your query properties bus. Yeah. Next, there's something like row array properties. Did I show this? నాకు ఎలా ఉందన్న రిపోర్ట్. ఇయర్ మంత్ ఛానల్ కోడ్ కస్టమర్ ఉంది. ఐ నో దిస్ ఇస్ లైక్ నార్మల్ డేటా, బట్ నాకు వాడు ఇలా అడుగుతాడు. వెన్ ఎక్స్పాండ్ ఇయర్ ఐ నీడ్ టు సీ ఇయర్. వెన్ ఎక్స్పాండ్ ఇయర్ ఐ మస్ట్ సీ మంత్. వెన్ ఎక్స్పాండ్ మంత్ ఐ మస్ట్ సీ సేల్స్ ఛానల్ కోడ్. వెన్ ఎక్స్పాండ్ ఛానల్ కోడ్ ఐ నీడ్ టు సీ కస్టమర్. అంటే హైరార్కీ ఎఫెక్ట్. But I don't have any hierarchy. Based on the data, I must formulate the tree. Yeah. So then what you do is you select this block. Now you're seeing properties of what? Row area. See, characteristic but the characteristic property. Row block and select jayali. Then activate hierarchy. Expand to year and list. Backend hierarchy lekuna kuda data and but hierarchy set cheyachu. 2014 month, row array properties, we can do that. Okay. There is no hierarchy built in the backend. The data is displayed in like this. That's yeah. Instead of linear display, we can just go in tree like display. Same atle naaku ila undana. I have this requirement. Okay. So we go to column array properties. Again, I can say activate hierarchy. Expand only till key figures and terms. దాంట్లో డెఫినేషన్ ఏం పెట్టలేదంటాను. అది ఓకే. ఏదో సమ్
you see this amounts also can be displayed. You get to see like amounts and quantities. When I expand amounts, I can see the detailed amounts. When I expand quantities, I can see the detail. At a column wise, you can just have level up, level down effect also. That's